మీడియా మిత్రులకు బాధితులకు అందరికీ ఉద్యమాభినందనలు. ఇంతకుముందు ఆమె మాట్లాడితే గుండె బరువెక్కిపోయింది. విషయం ఏంటంటే నేను తెర వెనుకనే ఉందాం అనుకున్నా, మళ్ళీ నా పేరు అనౌన్స్ చేసి పిలిచిండ్రు. ఎందుకంటే నేను కూడా మీ లెక్క బాధితున్నే, ఓకే. అయినా కూడా మనం అందరం ఒకటి కావాలి. మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద ఆధారపడతాం, మనకేం రాదనుకుంటాం, ఓకే. ఎంత బాగా చెప్పింది. నీ పేరేందమ్మా? ఎల్లమ్మా. ఒకసారి నిలబడు, ఒకసారి సపోర్ట్లు కొట్టు ఈమెకు. కూర్చో, ఒక నిమిషం కూర్చో. అయితే ఈ బాధితుల పక్షాన ఒకళ్ళు మాట్లాడినరు. ఎల్లమ్మ ఎంత బ్రహ్మాండంగా ఆమె ఎక్స్ప్రెస్ చేసింది, ఆమె వ్యూస్ అన్నీ. అంటే ఆమె ఒక్క ఎక్స్ప్రెషన్ చాలు ప్రభుత్వానికి కానీ, మీడియాకి కానీ, జ్యుడిషియరీకి కానీ, బ్యూరోక్రాట్స్కి కానీ ఒక గ్రౌండ్ లెవెల్ పరేషాన్ ఎట్లున్నది, ఒక మోసానికి గురైపోయినప్పుడు వాళ్ళ బతుకులు ఎట్లా చితికిపోతున్నాయని తెలవడానికి ఆమె ఒక్క మాట సరిపోయింది. యాక్చువల్లీ మేమంతా ఏం మాట్లాడే అవసరమే లేదు, అంత బ్రహ్మాండంగా మాట్లాడింది ఆమె. కాబట్టి నేనేమంటున్నా, డెమోక్రసీలో 4 పిల్లర్లు అనేది అయితే చెప్తాం కదా, లెజిస్లేచర్, బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ, 4th ఎస్టేట్ ఏది మీడియా. అయితే లెజిస్లేచర్ కరెక్ట్ ఉంటే ఇదివరకు దాకా ఇది రాదు, ఈ సమస్య రాదు. తర్వాత బ్యూరోక్రసీ నిర్వీర్యం అయిపోయింది. బ్యూరోక్రసీ అంటే వాళ్ళు కలెక్టర్లు, అధికారులు, పనిచేసే వాళ్ళందరూ కూడా మీ ఈ బాధను తీర్చుంటే ఇవాళ మీరు ప్రెస్ మీట్ పెట్టి ఈ ఉద్యమకారులను పిలిచే పరిస్థితి రాకపోవు. కాబట్టి నేను బ్యూరోక్రాట్స్ని, అధికారులకు ఎవరైతే సివిల్ సర్వీసెస్ రాసి మేము పేద ప్రజల కోసం అంకిత భావనతోని పనిచేద్దామనేది అయితే కొలువులలో కూర్చున్నారో మీరంతా, నేను టోటల్ బ్యూరోక్రసీకి చెప్తున్నా, ఇది ఒక సిగ్గుచేటు. వీళ్ళ పరిస్థితి మీరు సాల్వ్ చేయకుండా, మీ కాన్స్టిట్యున్సీలో సాల్వ్ చేయకుండా మీరు ఇక్కడ దాకా హైదరాబాద్ దాకా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వీళ్ళు వచ్చిందంటే మీ కార్యనిర్వహణలో మీరు వైఫల్యం చెందినట్టే. తర్వాత అధికారులను డిక్టేట్ చేసేది లెజిస్లేచర్. మా ఓట్లతోని మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనరు. ఇప్పుడు 3-4 జిల్లాలు మీరు చెప్పినాయి కాన్స్టిట్యున్సీలు, ఆ 4 జిల్లాల ఎమ్మెల్యేలు, అక్కడ సంబంధించిన ఎంపీలు కూడా సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే మీకు పాలించడం రావట్లేదు. ఇది గత ప్రభుత్వంలో జరిగిన కుంభకోణం ఇది. ఇప్పుడు కొత్త వాళ్ళు అట్లా చేస్తున్నానే వాళ్ళను మనం సాగనంపినాం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. మీరు హైడ్రా అని చెప్పి ఎంత అంకిత భావంతో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లు ఎంత స్పీడ్గా కట్ చేస్తున్నారో, ఈ దోపిడీదారులను ఎందుకు పడతలేరు అంత స్పీడ్గా? అంటే మీరు 100% మీ పాలనలో ఎన్నో సవరణలు చేసుకొని ఇంకా దాన్ని మెరుగుపరుచుకునే అవసరం ఉన్నది. అక్కడ కూడా ఆల్మోస్ట్ 1 year 1.5 year అయింది. కానీ మీరు దీని ద్వారా, ఈ ఇన్సిడెంట్ ద్వారా మీరు కూడా వైఫల్యానికి దగ్గరలో ఉన్నారు ఇంకా. కాబట్టి నేనేమంటున్నా అంటే, రాజకీయ నాయకులు ఎవరైతే వీళ్ళ ఓట్లతోని, వీళ్ళ భిక్షంతోని, వీళ్ళు ఇచ్చిన ఓట్ల భిక్షతోని మీరు ఏదైతే పోస్టులో ఎక్కినరో దానికి న్యాయం చేయాల్సిన అవసరం లేదా మీకు? వీళ్ళు మీకు అప్రోచ్ కాలేదా? ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలు వింటే రాజకీయ శక్తులే దీన్ని ఎన్నుకున్నదని బహిర్గతమైంది. మీరు ఈ పనులు చేయడానిక మీకు ప్రజలు ఓటేసి ఇట్లా చేసి ఇట్లా కూర్చున్నది? ఇవాళ ఉద్యమకారులు వీళ్ళ వకాల్తా తీసుకునే అవసరం ఎందుకు వచ్చింది? అంటే మీరంతా ఏం పని చేస్తలేరు, మీ పాలన ఏం నడుస్తలేదు. అయితే ఇక్కడ నేను హెచ్చరికలు కానీ ఇంకేదన్నా రూడ్గా మాట్లాడదలుచుకోలే. ఎందుకంటే ఫస్ట్ ప్రెస్ మీట్ ఇప్పుడే మాకు ఇది తెలిసింది వీళ్ళ గురించి. ఒక ఆవేదనతోనే నేనేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, అక్కడ ఉన్న 4 జిల్లాల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తక్షణం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కాగానే వీళ్ళని పిలిపియండి. మీరు పిలిపించి వాళ్ళతో మాట్లాడండి. మీకు పెద్ద కష్టతరం కాదు, మీరు పెద్దయే చేస్తుర్రు. ఓయూర్లో 400 ఎకరాల మీద కూడా మీరు బుల్డోజర్లు పెట్టి స్పీడ్గా మీరు దాని గురించి వెళ్ళే అంత స్పీడు చాకచక్యం ఉన్నోళ్ళు మీరు. ఆఫ్టర్ ఆల్ ఈ గరీబోళ్ళకు మీరు న్యాయం చేయలేరా? మీరు చేయగలుగుతారు, మీరు తలుసుకోవాలి, చేయాలి. మీరు చేస్తారని కూడా నేను ఆశిస్తున్నా. తర్వాత కలెక్టర్ కాడ నుంచి కింద ఉన్న చపరాసి ఎవరు, మన సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, పోలీసు వాళ్ళు, కానిస్టేబుల్ కాడ నుంచి డీజీ వరకు నేనేమంటున్నా అంటే, వాళ్ళు చేసింది ఒక క్రైమ్. వీళ్ళు మోసపోయినరు. మీ దృష్టికి కింది నుంచి పై దాకా వీళ్ళు వచ్చినరో రాలేదో నాకు తెలియదు. ఒక FIR బుక్ కూడా అయింది. అప్స్టాండింగ్ అని అంటున్నారట. ఆయన చూపించిన ఫోటోలల్లో
ఆ అప్స్కాండింగ్ అయిన పర్సన్ ఎమ్మెల్యేతో పాటే ఉన్నాడు. ఆ ఫోటోలు కూడా వాళ్ళు చూపించారు. ఇది ఎంత దుర్మార్గం, ఎంత దారుణం. కాబట్టి పోలీస్ వ్యవస్థ కూడా దీనికి ఈ రకంగా ఒక క్రిమినల్స్ని, ఒక స్కామ్ చేసిన వాళ్ళను అట్లా ఈజీగా వదిలేస్తుందంటే మీకు ఏదైనా బ్రైబ్ ముట్టి ఉన్నదా, ఏదైనా కరప్షన్కి వాళ్ళు కూడా అన్ని పైసలు వీళ్ళు సంపాదించుకున్నారు కాబట్టి మీకేమన్నా లంచాలు ఇచ్చి మీకు ప్రలోభాలకు లొంగదీసినరా, ఇవన్నీ అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఇది మా దృష్టికి రాలే అని మీరు తప్పించుకోకుండా ఈ ప్రెస్ మీట్ ఎవరైతే ఈ పర్వతాలు ఆధ్వర్యంలో ఏదైతే జరిగిందో ఈయనను కూడా అభినందించండి. ఎందుకంటే ఇట్రండి, ఈయన కష్టంతోని ఈయన వీళ్ళందరినీ తోలుకొచ్చిండు. మేమేంది వట్టిగానే ఉద్యమకారులం అని చెప్పి మాకేదో లేబుల్ ఉన్నది వచ్చి మాట్లాడుతున్నాం. కానీ రియల్గా ఏంటంటే ఈయన అర్హుడు. ఇంకొకసారి చప్పట్లు కొట్టుర్రి ప్లీజ్. 2 సంవత్సరాల నుంచి ఈయనే ఖర్చు పెడుతుండు, ఈయనే కొట్లాడుతుండు, వీళ్ళ పక్షాన నిలబడ్డాడు. కాబట్టి నేను ఇంకో విషయం చెప్తా మీకు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికైనా మనకు జ్ఞానోదయం రావాలి. ఇప్పుడు ఆయుధం ఓటు మన చేతులు ఉంది. గత ప్రభుత్వంలో ఉన్నోళ్ళ మనుషులు కానీ ఇప్పుడు పరిష్కారం ఒక వారం రోజులల్లో వీళ్ళు చేయలేదనుకోండి, వాళ్లకు వీళ్లకు ఓటేసుడు బంద్ చేయండి. లచ్చమ్మన ఎల్లమ్మ లాంటి వాళ్ళని నిలబెట్టి గెలిపియండి. ఎందుకంటున్నా అంటే మన బాధ మనకు తెలుస్తుంది, వానికి ఏం తెలుస్తుంది? వాళ్ళ భూమి పోయింది, వాళ్ళ పిల్లలు నాశనం అయిపోయినరు. ఒకవేళ వీళ్ళు జ్యుడిషియరీకి పోయి కోర్టు వేస్తే వీళ్ళు ఎవ్వరు కూడా మిగిలేరు. కోర్టులు ఎట్లున్నాయి మన దేశంలో? చాలా స్లో ఉంటాయి. వాళ్ళు తిరిగి చెప్పులు అరిగినా కూడా న్యాయం ఎప్పుడో వస్తుంది. ఆ న్యాయం వచ్చే టైంకి వీళ్ళ పిల్లలకు కూడా అర్థం కాదు ఆ కేసు ఏందో. కాబట్టి జ్యుడిషియరీని మనం నమ్ముకోవచ్చు. ఇవాళ చూడు, వక్ఫ్ భూములది, హెచ్యుది, నా హుస్నాబాద్ కబ్జాది అన్నీ కూడా కోర్టే మమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి జ్యుడిషియరీని మనం అభినందించాల్సిందే. జ్యుడిషియరీ మీదనే ఇంతో అంతో నమ్మకం ఉన్నది, దాంట్లో నేను నో అంటలేను. కానీ ఇప్పటికే వాళ్ళ సగం జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇంకా కోట్లల్లో పోయి ఎవరన్నా ఏమన్నా కూడా ఏకుండ్రి. ఎందుకంటన్నా అంటే లేవు, పైసలు పెట్టద్దు, ఇక మీరు పోవద్దు. ఉద్యమకారులైనా ఎవరైనా మీ ఇంటికాడికి వచ్చి చేసేటోడే వాడు ఉద్యమకారుడు. ఈసారి ఎందుకు పిలిచినారు వీళ్ళంటే 2500 మందిని తేయడానికి కష్టమవుతుంది కదా ఆయనకు. అయితే ఆయనకున్న స్తోమతతోని వీళ్ళందరినీ రప్పించి, ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎట్లుంటారు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అట్లా 2500 జనాలకు వీళ్ళందరూ ఒక ప్రాతినిధ్యం వహించి వేరే ఊర్లకు వెళ్ళి వీళ్ళు వచ్చిండ్రు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చే లోపు గనక ఇది గనక సాల్వ్ కాలేదంటే నేను నాతో పాటు తెలంగాణ ఉద్యమం మొత్తం మీ 3 జిల్లాలల్లో ఉండి మీరు నామినేషన్ వేయండి, మేము గెలిపిస్తాం. మీరు ప్రజాప్రతినిధులు అయినప్పుడే మీ సమస్యకు పరిష్కారం, మా మాటలతోని కాదు. మేము కడదాకా తీసుకుపోలేం. మీకు ఏదో ఆవేశానికి గురై ఒక 2 ప్రెస్ మీట్ల వరకే మా బతుకు. మేము మీకు చివరి దాకా రాలేము. మీ బతుకులు, మీ నొప్పి మీకే తెలుసు. కాబట్టి మీరే ఈ స్థాయికి రావాలి. మీ కొట్లాట మీరే కొట్లాడాలి. మీకోసం ఎవరో కొద్దిసేపు మనిషి చచ్చిపోతేనే 2 రోజులు దినాల వరకు బాధపడతాం. తర్వాత మళ్ళీ జీవన ప్రయాణంలో ఎవరి టెన్షన్ వానుకుంటుంది. కాబట్టి మీ నొప్పి మీకే ఉండాలి. మీరు రెవల్యూషన్లకు రావాలి, మీరే నిలదీయాలి. సర్పంచ్ కోసం ఎవడన్నా వచ్చి ఈ పార్టీలకు అనుబంధంగా ఉండి మీది కనుక సాల్వ్ చేయకుంటే బర్తరఫ్ చేయాలి, వాడిని రాకుండా చేయాలి ఊర్లల్లో. ఈ స్ఫూర్తితో మీరు ముందుకెళ్తారని నేను భావిస్తున్నా. ఇది ఈ స్ఫూర్తితో వెళ్ళండి. మీ ఊర్లల్లో బహుజనులల్లో ఎవరన్నా మంచోళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళు దాంట్లో ఈ ఏంది అమ్ముడు పోయేటోడు, మళ్ళా లీడర్లకు చంచాలు చేసేటోడు, మీ శత్రువుకే వాడు లొంగిపోయేటోని అస్సలు పెట్టద్దు. గట్టిగా ధైర్యంగా ఉండేటోని మీరే చూస్ చేసుకోర్రి. మీరు సర్పంచ్లు కాన్రి, అప్పుడు మీ వాయిస్ ఉంటుంది, మీకు అధికారం ఉంటుంది. పోలీస్ స్టేషన్లో కూడా మీ మాట వింటారు. ఎప్పుడు కూడా మనం ఒక దగ్గర పోయి మాది ఇది చేపియండి సార్, మా వెనక ఉండండి సార్, మేము ఇట్లా సార్ అనేది తరతరాల నుంచి వచ్చింది. ఇప్పుడు అది బంద్ చేయాలి. ఇప్పుడు మీరు ఇట్లున్నందుకే కదా వాడు మీకు గోల్మాల్ చేసిండు. నువ్వు చెప్పే మాటలు ఎట్లున్నాయి, ఆయన భాష ఏందది? ఇప్పుడు అసెంబ్లీలల్లో భార్య పిల్లలకు ఎగతాళి చేసి మాట్లాడితే ఎంత బాధపడుతున్నారు. ఈ గరీబోళ్ళను మీరు అవేనా మాటలు మాట్లాడేది? ఎంత ధైర్యం మీకు? అలాంటి మాటలు క్షమాపణ కోరాలి. మీరు వీళ్ళ దిష్టి బొమ్మలన్నీ ఊర్లకు పోయినాక మీకు ఎవడెవడు మోసం చేసిండో వాళ్ళ బొమ్మలు పెట్టి దిష్టి బొమ్మలు దగ్ధం చేయండి. అది కూడా కాని ఎడల మీకు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళ మీద మనం ప్రెస్ మీట్ మళ్ళీ ఒక 15 రోజులకు పెడదాం, 15 రోజుల టైం ఇద్దాం. ఆ లోపు ప్రభుత్వం వీళ్ళందరినీ పిలిపించి వీళ్లకు అండగా నిలబడి మీ పాలన స్ఫూర్తి ఏంది, గత పాలకులకు మీకు తేడా ఏందో నిరూపించుకునే అవసరం ఇప్పుడు ఉన్నది, ఆ అవకాశం ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు వీళ్ళను మీరు న్యాయం చేయగలిగితే మీరు మీ ప్రభుత్వాన్ని మేము నమ్ముతాం. వీళ్ళకి గనక న్యాయం మీరు చేయలేకపోయినారనుకో ఈ ప్రభుత్వం మీద కూడా మాకు నమ్మకం పోతుంది. వీడిని తిడితే వాడు, వాడిని తిడితే వీడు, నెక్స్ట్ ఏంది? కాబట్టి మీరే రాజకీయంలోకి రావాలని నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. మీరు ఏం టెన్షన్ పడద్దు. నేను అనేది నేను పెద్ద లీడర్ లాగా నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడి కడదాకా వస్తాం, మేం మీ వెంట ఉంటాం అనే అంత ధైర్యం నాకు లేదు. కానీ నాకు తోచినంత వరకు మీ దాంట్లో నేను ఒక్కన్నై ఒక అన్నలాగా తమ్ముని లెక్కనో మీతో నుండి మీ కష్టాన్ని నేను పంచుకుంటా. ఏ ఉపాయంతో మనం పరిష్కారం పొందగలుగుతామో అనే జ్ఞానంతో మీ గురించి ఆలోచిస్తా అనే వాగ్దానం చేసుకుంటా నేను ముగిస్తున్నా. 4th ఎస్టేట్ ఏదైతే మీడియా ఉందో, మీడియా మీ మీద నాకు నమ్మకం ఉన్నది. నాకు ఒక మంత్రి, ఒక ప్రభుత్వం పెద్ద మనిషి శక్తితో నేను కొట్లాడినప్పుడు నా పక్షాన ఎవరు రాలే, మీడియా నా పక్షాన నిలబడ్డది. నేను ప్రజాక్షేత్రంలో కొట్లాడిన ఇవాళ నా కబ్జాను నేను ఆపుకోగలిగిన. మనం విజయం సాధించినాం ఎవరి అండతో? మీడియా అండతో. కాబట్టి మీడియా మిత్రులారా, వీళ్ళ పక్షాన నిలబడి మీ ఆత్మకు కూడా మీరు తృప్తి చెందుతారు. ఇట్లాంటి కవరేజ్లు చేస్తే మీరు ఇట్లున్నారు అట్లున్నారు అనే విమర్శించే అంత పెద్ద శక్తివంతుని నేను కాదు. ఎందుకంటే నా సమస్యల ప్రథమ శ్రేణి మీడియాతో పాటు యూట్యూబర్స్ కూడా కంకణం కట్టుకొని నాతోని నిల్చున్నారు. కాబట్టి ఇవాళ నేను ఒక మంత్రితోని ఢీకనగలిగిన, నా కబ్జా భూమిని నేను ఆపగలిగిన. అదే స్ఫూర్తితో మీ గ్రామాలు, నేను ఒంటరోని, మీరు ఇంతమంది ఉన్నారు, మీరు అధైర్యపడే అవసరమే లేదు. మీ అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో మీరు గట్టిగా ఉన్నారు, మీ పరిష్కారం జరిగితేనే ఓట్లు వేయండి. లేకుంటే నామినేషన్ డబ్బాల కాడ ఆ శ్రేణి నుంచి ఎవడన్నా వస్తే తన్నుండ్రి వాడిని. థ్యాంక్ యూ.